తెలంగాణ రాజకీయాలు అయారాం గయారాం అన్నచందంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలకు అసమ్మతి సెగ తగులుతోంది. అధికార పార్టీ బీఆర్ఎస్ లోనూ అసమ్మతి రాజుకుంది. టికెట్ దక్కని నాయకులు, ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తితో ఉన్న నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇతర పార్టీల్లో దూకుతున్నారు. ఇటీవలే పలువురు నాయకులు బీఆర్ఎస్ ను వీడారు. మరికొందరు బీఆర్ఎస్ లోనూ చేరుతున్నారు. పార్టీలో అసమ్మతి సెగ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కీలక నేత మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పదవిని కూడా వదులుకున్నారు. ఈ మేరకు ఆమె సీఎం కేసీఆర్ కు రాజీనామా లేఖ రాశారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తిగా ఎమ్మెల్యేల ప్రభుత్వంగా పరిపాలన సాగుతోందని ఆకుల లలిత ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల పాలన ఎమ్మెల్యేల బానిస పాలన మారిందని దుయ్యబట్టారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీలు, జెడ్పీటీసీల బాధ వర్ణాతీతమని విచారం వ్యక్తం చేశారు. ఈ అంశాలు తనను బాధించడంతో బీఆర్ఎస్ ను వేడుతున్నట్టుగా పేర్కొన్నారు. కాగా ఆకుల లలిత కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఖమ్మం బీఆర్ఎస్ పార్టీలో అలజడి నెలకొంది. కార్పొరేటర్లను కాపాడుకునేందుకు మంత్రి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇటీవలే పలువురు నాయకులు బీఆర్ఎస్ ను వీడారు. మరికొందరు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఇక ఇటువంటి తాజా సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు. మహేందర్, చెప్పండి. తెలంగాణ రాజకీయాలు ఐరంగా అన్న శ్రద్ధగా మారాయి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియని పరిస్థితి. దాదాపు వైపు టికెట్ ఆశించిన వారంతా కూడా భంగపడి ఇతర పార్టీల వైపు మొగ్గు చూడడం, మరోవైపు కాస్త ఓపిక పడ్డారు. దీపం వచ్చే వరకైనా తమకు టికెట్ రాకపోతుందా అని ఎదురు చూసిన నేపథ్యం. అయితే ఇప్పుడు పార్టీ టికెట్ ఆశించి భంగపడి, అలాగే ఇప్పటి వరకు అదే ఇంత పెద్ద భారతీయ బీఆర్ఎస్ గా ఉన్నటువంటి పార్టీలో తమకు ఉన్నత పదవులు వస్తాయని ఆశించిన వారంతా కూడా దాదాపు ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి ఎక్కువ పదవులు వస్తున్నాయి, నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు. కానీ సొంత పార్టీకి కష్టపడిన వారంతా ఇంత కష్టపడ్డాం కానీ మాకు ఏ హామీ లేదు అన్నట్టుగా ఎన్నికల వేళ దాదాపు అందరు కూడా ఒక్కొక్కరు దూరం అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు నిజామాబాద్ జిల్లాలో చూసినట్లయితే బీఆర్ఎస్ కీలక నేత మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని కూడా ఆమె వదులుతున్న నేపథ్యం. దీని వరకు ఆమె కేసీఆర్ కు రాజీనామా లేఖ చేశారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తిగా ఎమ్మెల్యేల ప్రభుత్వంగా పరిపాలన సాగుతుందని ఆకుల లలిత ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల పాలన ఎమ్మెల్యేల బానిస భాగంగా మారిందని దిగబడుతూ దాదాపు సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు బాగా వర్ణాతీతం అన్నట్టు విచారం వ్యక్తం చేస్తూ ఆ రకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజీనామా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అంశాలు తను ఎంతో బాధించాయన్నట్టుగా బీఆర్ఎస్ వీడుతున్నట్టుగా ఆయన పేర్కొన్న పరిస్థితి. అలాగే ఖమ్మంలో కూడా అదే రేటు కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో అలజడి నెలకొన్న నేపథ్యంలో కార్పొరేటర్లు కాపాడుకునేందుకు మంత్రి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 15 మంది కార్పొరేటర్లతో పోరాడి ప్రత్యేకంగా సమావేశం తెలుస్తుంది. ఇప్పటికే పలువురు తుమ్మల, పొంగులేటి సమక్షంలో అస్తం పార్టీలు వచ్చారుగా మిగిలిన వాళ్ళు కాపాడుతున్నారు. క్యాంపులు నిర్వహించారు. ముఖ్యంగా గోవా క్యాంపు కూడా రావాలని వారిపై ఒత్తిడి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రధాన పార్టీలకు అసమ్మతి సగం మొదటించినట్టు కనిపిస్తుంది. అయితే అసమ్మతి రాజకీయ నేపథ్యం టికెట్ దక్కని నాయకులు, ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తి ఉన్న నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నారు, రెబల్ గా పోటీ చేస్తున్నారు. ఓవైపు ఇన్నాళ్ళుగా బీఫామ్ వచ్చే వరకు కూడా ఎదురు చూసిన వారంతా కూడా ఇప్పుడు పార్టీకి ఒక విధేయతగా ఉన్న పరిస్థితిలో చూపించారు తన ప్రత్యేక విధేయతను. ఇప్పుడు బీఫామ్లు అందుకున్న తర్వాత మరి అసెంబ్లీ టికెట్లు ఆశించిన వారంతా కూడా ఆ తమను ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుస్తాడు, వాళ్ళకి ఇంకా హామీ ఇస్తాడు అని ఆశించారు. కానీ అక్కడ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో మరి పార్టీలు మారేదానికి దాదాపు వాళ్ళంతా నిశ్చయించుకున్నారు. మరోవైపు
రెబల్ గా పోటీ చేస్తాం, కంటెస్ట్ చేయబోతున్నాను అంటూ పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు. సభలు సమావేశాలు పెట్టుకుంటూ ఒకవైపు ఎమ్మెల్యే అభ్యర్థికి దీపం తీసుకొని ప్రచారంలో సాగుతుంటే, మరోవైపు అదే పార్టీకి చెందినటువంటి నేత, టికెట్ ఆశించి భంగపడిన నేత తను ఎమ్మెల్యే పోటీలో ఉంటున్నాను అని ఖచ్చితంగా చెప్తున్నారు. ఏ పార్టీకి మారుతాడని స్పష్టం చేయకుండానే రెబల్ గా పోటీ చేశారని చెప్పడం కూడా మరోవైపు చూస్తున్నాం. మరోవైపు రాజీనామాలు, అలకలు, పార్టీ మరోవైపు రెబల్ గా పోటీ చేశామన్నారు. సో బీఆర్ఎస్ పార్టీకి దాదాపు నేతలతో చాలా వరకు ఇబ్బందిగా ఉంది. తాము ఆశించిన 100 సీట్లు దేవుడు, కానీ దాంట్లో సగం శాతం కూడా వచ్చే అవకాశం అయితే లేదు. ఒకవేళ అసమ్మతి రాగాలు ఇలా కొనసాగితే పార్టీ గిరాకులు ఇలా కొనసాగుతాయని స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.